ముగ్గురు మిత్రులు ముఠాగా మారి మద్యం చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటు పడ్డారు. యూట్యూబ్ లో దొంగతనం చేసే వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు బలపన్ని పట్టుకున్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ టీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్ తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న మెదక్ పట్టణంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నం చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో సహకారం చేసిన మెదక్ పట్టణ సీఐ మహేష్, అతని బృందం ఎస్ఐ అమర్, కానిస్టేబుల్స్ నరసింహులు, నిఖిల్, మల్లేశం, కౌడపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి, కానిస్టేబుల్ బాలయ్యను ఎస్పీ అభినందించారు. అగ్రికల్చర్ బ్రాంచ్లో మనకు అటెంప్ట్ దొంగతనం జరిగింది. సో దానికి సంబంధించి ఒక గోడ కొట్టారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ వరకు దొంగలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనకు ఆ రోజు తెల్లారి కంప్లైంట్ వచ్చింది. 8వ తారీఖు 8/8/25 రోజు దాంట్లో అటెంప్ట్ చేయడం జరిగిందని చెప్పి దానికి సంబంధించి మనం ఇంపార్టెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ అది మెదక్ పట్టణంలో ఉంది, మెదక్ పట్టణం నడిబడిలో ఉంది కాబట్టి సో చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ మెదక్ అలాగే ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ మెదక్ మహేష్ ఆధ్వర్యంలో మనం టీమ్స్ ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి మనం సీసీ కెమెరాలు కానీ ఇతర ఆధారాలు, సాంకేతికపరమైన ఆధారాన్ని కూడా దాంతోపాటు సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం విచారించడం జరిగింది. విచారణ భాగంలో మనకు దీనికి వచ్చిన ప్రకారం మనకు దీనికి సంబంధించి శ్రీకాంత్ అని మన ఎల్దుర్తి మండలం చెందిన శ్రీకాంత్, ఎల్దుర్తి మండలం మానేపల్లి గ్రామం, దానికి సంబంధించిన శ్రీకాంత్ చేసినట్టుగా మనకు దానివల్ల ఇంటర్వ్యూ రావడం జరిగింది. దీనికి సంబంధించి మన టీము ఈరోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు మానేపల్లి శివార్లో మనకు శ్రీకాంత్, ఆయనతో పాటు లింగం, అలాగే ప్రసాద్ ముగ్గురు కూడా నేటివ్ ఆఫ్ అదే మానేపల్లి గ్రామం ఆఫ్ ఎల్దుర్తి మండలం చెందిన వాళ్ళు. సో వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు వాళ్ళు తమ చేసిన నేరాలు అంగీకరించారు. సో ఆ రోజు వాళ్ళు 7వ తారీఖు ఇక్కడ మెదక్ పట్టణంలో అటెంప్ట్ చేశారు. సో అటెంప్ట్ ఎలా చేశారంటే వాళ్ళు ఆ రోజు బ్యాంక్ తాళం సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, అది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళు తాడుతో పైకి ఎక్కారు. తాడు తీసుకొని పైకి ఎక్కిన తర్వాత అక్కడ గిల్స్ ఉన్నాయి బ్యాంకులో రావడానికి. ఆ గిల్స్ కట్ చేసి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ట్రై చేశారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉన్న ఫస్ట్ గోడ ఉంటుంది, ఆ గోడను కంప్లీట్ కూడా విరగొట్టారు మొత్తం గడపాలతో. అయిన తర్వాత సో అది తర్వాత మెయిన్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళు ఏం చేయలేకపోయారు, ట్రై చేశారు కాలేదు. సో అక్కడి నుంచి ఎస్కేప్ అయి పారిపోయారు.